ఓట్లు సీట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిందని మండిపడ్డారు షర్మిల. టీఆర్ఎస్ ను కలుపుకునైనా సరే రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి, కోట్ల మంది సీమాంధ్ర బిడ్డలకు అన్యాయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ పూనుకుందని విమర్శించారు. సమైక్య శంఖారావంలో భాగంగా కృష్ణా జిల్లా కైకలూరు వచ్చిన షర్మిల కాంగ్రెస్ టీడీపీ నేతలు రాజీనామాలు చేయకపోతే వారిని సీమాంధ్రలో అడుగు పెట్టనీయొద్దంటూ పిలుపునిచ్చారు. జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. కాంగ్రెస్ పార్టీ టీడీపీలపై తీవ్రంగా మండిపడ్డారు షర్మిల. అన్నదమ్ముల్లా బతికిన వారి మధ్య చిచ్చు పెట్టి ఆ అగ్గిలో కాంగ్రెస్ పార్టీ చలి కాచుకుంటోందని విమర్శించారు. ఇంత ఘోరం జరుగుతున్నా చంద్రబాబులో మాత్రం ఏ చలనం లేదని మండిపడ్డారు. అసలు ఈ విభజనకు కారణం చంద్రబాబు అంటూ నిప్పులు చెరిగారు. బ్లాంక్ చెక్ మీద సంతకం పెట్టి ఇచ్చినట్టు తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు లేఖలు ఇచ్చారన్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ విభజించే సాహసం చేసిందంటే కారణం చంద్రబాబు ఇచ్చిన మద్దతే అని తెలిపారు. హత్య చేసి ఆ శవం మీద పడి వెక్కి వెక్కి ఏడ్చినట్టుంది చంద్రబాబు గారు. చంద్రబాబు గారు తెలంగాణకి అనుకూలంగా లేఖనిచ్చేసి మళ్ళీ ముసలి కన్నీళ్లు కారుస్తూ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం. తెలుగుదేశం పార్టీతో సహా 5 పార్టీలు విభజనకు అనుకూలంగా ఉంటే 3 పార్టీలు వైఎస్ఆర్సీపీ, ఎంఐఎం, సిపిఎం ఈ విభజనకు ఎప్పుడూ అనుకూలంగా లేవు. చంద్రబాబు గారు ఇప్పుడైనా మేలుకొని ఇప్పుడైనా కళ్ళు తెరిచి జరుగుతున్న అన్యాయాన్ని చూసి నా వల్ల తప్పైపోయింది అని ప్రజలకు క్షమాపణలు చెప్పి తెలంగాణకి అనుకూలంగా తను ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలి. తను, తన ఎమ్మెల్యేలు, తన ఎంపీలు అందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయానికి నిరసనగా రాజీనామాలు చేయాలి. అంతవరకు చంద్రబాబును గాని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని గాని సీమాంధ్రలో అసలు అడుగే పెట్టనివ్వకూడదు. చేసిందంతా చేసిన చంద్రబాబు వైఎస్ఆర్ పై ఆరోపణలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు షర్మిల. ఇది అన్యాయం. చంద్రబాబు గారు చేసిందంతా చేసి తెలంగాణకి అనుకూలంగా లేఖనిచ్చేసి ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు విభజనకు కారణమని చెబుతున్నారు. రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రాన్ని ఎంత ఒకటిగా, ఎంత సమైక్యంగా ఉంచాలనుకున్నారో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. స్వయంగా ప్రధానమంత్రి గారే ఈ రాష్ట్రానికి రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే ఈ గతి పట్టేది కాదని స్వయంగా ప్రధానమంత్రి గారు అంటుంటే, ఇంకో పక్క తెలంగాణకి అనుకూలంగా లేఖనిచ్చింది చంద్రబాబు గారైతే రాజశేఖర రెడ్డి గారు విభజనకు కారణం అంటున్నారంటే ఈ చంద్రబాబు గారికి అసలు మనస్సాక్షి లేదనుకోవాలా, లేకపోతే ఈయన ఒంట్లో ప్రవహించేది మానవ రక్తం కాదనుకోవాలా? 10వ రోజు సమైక్య శంఖారావంలో భాగంగా కైకలూరులో సమైక్యవాదులను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. సాక్షి న్యూస్, కృష్ణా జిల్లా.